జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆయన మరణంతో జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ అనివార్యమైనవి. సో రాబోయే 3-4 నెలల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలక్షన్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నుంచి ఎలా అయినా గెలుచుకోవాలి. కమ్మ సామాజిక వర్గంతో పాటు ఫేమ్ ఉన్న వ్యక్తి రంగంలో దిగితే అధికార పార్టీ అన్నీ కలిసి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుందని, మరోవైపు బీఆర్ఎస్లో ఇక్కడ మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఆయన సత్యమణికి టికెట్ ఇస్తే సానుభూతి వర్కౌట్ అవుతుందని, అలాగే భారతీయ జనతా పార్టీకి కూడా ఇక్కడ మైనారిటీ ఓట్లు ఉన్నాయి కాబట్టి వన్ సైడ్గా హిందువులందరూ ఓటేస్తారని. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం. సో ఇప్పుడు బై ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ? ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. బీఆర్ఎస్. ఎందుకు? రూలింగ్ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఆయన లాస్ట్ 3 times నుంచి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన ఏదైతే మంచి చేశారో మేము చూస్తున్నాం కదా రేవంత్ నగర్లో. సో ఆయన రోడ్లు వేయించడం ఇవన్నీ చాలా బాగా చేయించారు. సో పవర్ఫుల్ లీడరు, ఇంకా అందరికీ బాగా చేశారు నాకు తెలిసి అయితే. లాస్ట్ టైం కూడా నేను ఆయనకే ఇస్తున్నాను. సో ప్రాబబ్లీ ఆయనే గెలుస్తాడు. మాగంటి గారు గెలుస్తాడు. గోపీనాథ్ ఆయన అదే ఇప్పుడు వాళ్ళ మిస్సెస్కి టికెట్ ఇస్తున్నారు అని తెలిసింది మేడం గారు. సో 100% ఆవిడే గెలుస్తారని నేను అనుకుంటున్నాను. వాళ్ళ వైఫ్కి టికెట్ ఇస్తే గెలుస్తాను. ప్రజల్లో నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. మాగంటి గోపీనాథ్ అవును, వైఫ్కి ఇస్తేనే వర్కౌట్ అవుతుంది. అవునండి గెలుస్తాం. వేరే నాయకులు బీఆర్ఎస్ నుంచి వేరే నాయకులకి ఇస్తే ఇంకా అంటే మేము పర్టికులర్గా ఇది ఈయనది అది చేసింది చూసినాం కాబట్టి ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. మాగంటి ఇమేజ్ ఆమె ఆయన చేసిన దానికి ఇమేజ్ కానీ బాగుంది. మేమైతే చూసాం లైవ్లో. కాంగ్రెస్ పరిస్థితి ఏంది ఇక్కడ? ఇక్కడ అంటే అంత లేదండి, గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ది బెస్ట్ చేశారండి జూబ్లీహిల్స్లో. ఎవరు? మాగంటి గోపీనాథ్ గారు. సో వాళ్ళ వైఫ్కి ఇస్తే బాగుంటుంది. సో ఆవిడ కూడా సేమ్ ఆయన భార్య కాబట్టి ఖచ్చితంగా చేస్తారు అనే నమ్మకం ఉంది మాకు ఆబ్వియస్లీ. నమస్తే అండి. నమస్తే అండి. జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, జూబ్లీహిల్స్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ? బీఆర్ఎస్ గెలుస్తుందండి తప్ప. ఎట్లా బీఆర్ఎస్ ఎట్లా అంటారు? ఇదివరకు అభివృద్ధి బీఆర్ఎస్ లోనే జరిగింది కాబట్టి బీఆర్ఎస్ గెలిచిద్ది. అంతేనా? అవును. బీఆర్ఎస్ నుంచి ఎవరికి టికెట్ ఇచ్చే గెలిచే అవకాశం ఉంటుంది? మాగంటి గోపీనాథ్ గారు వాళ్ళ భార్యకి ఇస్తే బాగుంటుంది, గెలుస్తారని చెప్పేసి. ఆమెకి ఇస్తే గెలుస్తారు. ఆమెకి ఇస్తే తప్పకుండా గెలుస్తారండి. అంటే ఎందుకు అలా అంటే ఎందుకంటే ఆయన డెవలప్మెంట్ చేసింది చాలా ఉంది. నేరుగా నేను చూశాను, నాదే ఇదే నియోజకవర్గం కాబట్టి నేను చూశాను కాబట్టి మాగంటి గోపీనాథ్ గారిది ఆయన మిసెస్ ఆయన ద్వారా మేము చూస్తామని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఆయనలాగే వాళ్ళ మిసెస్ వర్క్ చేస్తాను, ఆయన లోటు మాకు తీరుస్తారని చెప్పేసి అనుకుంటున్నాం మేము. సో కాంగ్రెస్ పరిస్థితి ఏంది ఇక్కడ? కాంగ్రెస్ అసలు గెలవదండి ఇక్కడ, అసలు లేదు, కాంగ్రెస్ మాట లేదు ఇక్కడ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.